బులెటిన్ డీటెయిల్స్ చూస్తే పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 4000 పోస్టులను వెంటనే విడుదల చేయాలని గాంధీ భవన్ ముందు నిరుద్యోగులు నిరసన చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని నిరుద్యోగులు మండిపడ్డారు. విద్యుత్ శాఖలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని వారు డిమాండ్ చేశారు. 2018 నుండి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు నిరుద్యోగులు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు. అడగడానికి గాంధీ భవన్కి వచ్చాము. మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ నెలలోనే రావాల్సి ఉండే, కానీ గవర్నమెంట్ ఇంతవరకు వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. అది ఎందుకు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. సో దాదాపు విద్యుత్ సంస్థల్లోని ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు, జేఎల్ఎం పోస్టులు 4000 దాకా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము నోటిఫికేషన్ వేయడానికి రెడీగా ఉన్నాము, కానీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడం లేదు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. సో అందుకే మేము అందరినీ కలిసాము, సీఎండీలను కలిసాము, ప్రజావాణిలో కూడా వినతులు ఇచ్చాము. అన్ని వేరే నోటిఫికేషన్ సంబంధించిన న్యూస్ అంతా వస్తుంది, కానీ మా విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ రావట్లేదు. ఏ పొలిటికల్ లీడర్ కూడా దాని గురించి మాట్లాడడం లేదు. సో దానికోసం మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. పీజీ ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ అనేది 2018లో వచ్చింది. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ రాక. అలాగే లాస్ట్ 2024 అక్టోబర్లో భట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. దాదాపు 4000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు సారు. లాస్ట్ టైం కూడా మేము ప్రజావాణికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు, కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. సో ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం. త్వరలో ఈ నోటిఫికేషన్స్ మంత్రి పొన్నం ప్రభాకర్